నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. భక్తి శ్రద్ధలతో శుభ శుక్రవారం కొంతమూరు నుంచి సిలువతో క్రైస్తవుల భారీ ర్యాలీ. త్రివేణి సంగమంలో కూటమి పార్టీలు పనిచేస్తాయి. బీజేపీ సమావేశంలో పురంధరేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి. గౌతమి జీవకారుణ్య సంఘంలో టీకే సేవా కార్యక్రమాలు. బిచ్చగాళ్లందరికీ ఆశ్రయం కల్పించాలని సూచన. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడమే టీడీపీ లక్ష్యం. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. యేసు ప్రభువుకి సిలువ వేయబడిన శుభ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆయన చెప్పిన 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటూ గోదావరి విచారణ దివ్య రక్షకుని దేవాలయం ఆర్సీఎం చర్చికి చెందిన క్రైస్తవులు కొంతమూరు నుంచి సిలువతో ఉత్సాహంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కంబాల చెరువు వద్ద పాస్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, సాధారణంగా ఎవరైనా చనిపోతే బ్లాక్ డేగా పాటిస్తారని, కానీ యేసు ప్రభువు ప్రజల కోసం త్యాగాలు చేస్తూ వారికి మేలు చేయాలని సిలువనెక్కారని, అందుకే ఈ రోజును శుభ శుక్రవారంగా పాటిస్తున్నట్లు తెలిపారు. ఆయన చెప్పిన 7 మాటలను అనుసరిస్తూ అందరూ ముందుకు సాగి పాప ప్రక్షాళన చేసుకుని తోటివారికి సాయపడుతూ మంచి జీవితం గడపాలని కోరారు. రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ క్రైస్తవుల ర్యాలీ వద్దకు చేరుకుని వారికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, భక్తుల పాపాల నుండి విముక్తి చేయడానికి, భక్తుల కష్టాలు తొలగించడానికి జీసస్ ఎన్నో కష్టాలు, అవమానాలు పొందారని, శిలువపై ప్రాణాలు విడిచి తిరిగి 3వ రోజు సమాధి నుండి లేచి వచ్చిన శుక్రవారం ఆయనను నమ్మిన భక్తులందరికీ పెద్ద పండుగ అన్నారు. యేసు త్యాగం, సహనం, ప్రేమ, కరుణ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలన్నారు. తోటి వారిని ఆదుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుందన్నారు. యేసు శిలువపై ఉన్న దృశ్యంతో పాటు శిలువలతో అనేక మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు, ఆర్సీఎం సంఘం వారు మరి వాళ్ళ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి సుబ్రహ్మణ్య మైదానం దాకా మరి వీరంతా కూడా కొంతమూరు నుంచి కూడా ర్యాలీ చేస్తూ ఉన్నారు. మరి దేవుడి యొక్క పరిశుద్ధ ఆత్మ, దేవుడు మన గురించి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి దేవుడి కుమారుడు మన గురించి సిలువ వేయించుకోబడ్డారు, పాపాలు కడగడానికి వచ్చారు. మరిది ఇవాళ దేవుడు చూపించిన సన్మార్గంలో మనం అందరం కూడా నడవాలి. ప్రేమ, దయ, కరుణ పక్కవారికి మనం పంచే విధంగా మనం అందరం కూడా ముందరికి రావాలి అని మరి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి గుడ్ ఫ్రైడే రోజున అందరూ కూడా లెంట్ మాసం కూడా చేశారు. అందరూ కూడా 45 రోజుల పాటు మరి లెంట్ మాసం తర్వాత ఇవాళ ఉపవాసం ఉంటూ మరి మధ్యాహ్నం దాకా వీరంతా కూడా చాలా ప్రజా సేవలో ప్రజలకి శాంతి పంచే విధంగా మరి చేస్తూ ఉన్నారు. మరి పాస్టర్ గారు కూడా వారి యొక్క అద్భుతమైన వాక్యాలు ఇవాళ విన్నాము. నిజంగా చాలా మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంది. మరి ఇవాళ అందరికీ కూడా ఒకటే విన్నపించుకునేది, దేవుడు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మన గురించి ఆయన రక్తం చెందించాడు. మరి ఇవాళ ఆ ప్రేమ, దయ, కరుణ అందరికీ పంచే విధంగా మరి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియపరుస్తాను. సహోదరి సహోదరులారా, మరి ఇదిగో ఈ రోజున గుడ్ ఫ్రైడే పండుగను కొనియాడుతుండగా ఎవరైనా చనిపోతే అది బ్లాక్ డే అవుతుందేమో, కానీ యేసు ప్రభుని మరణం ఈ లోకానికి ఎంతో మేలు చేసింది కనుక, మంచి చేస్తుంది కనుక, సర్వ మానవాళి పాప ప్రోక్షణం జరుగుతుంది కనుక దీన్ని గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నాము. మరి క్రీస్తు శ్రమలలో మేమందరము పాలు పంచుకుంటూ ఈ పాప పశ్చాత్తాప పాదయాత్రను జరుపుతుండగా సర్వ మానవాళి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ పరిశుద్ధ జీవితం జీవించాలని, పాప మార్గాన్ని విడిచిపెట్టాలని ఆశిస్తూ కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సహబాధ్యుడు సిద్ధార్థనాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దగ్గుపాటి పురంధరేశ్వరితో పాటు భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థనాథ్ సింగ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పురంధరేశ్వరి మాట్లాడుతూ, అనపర్తిలో భాజపా జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. భాజపా కార్యకర్తలు కేవలం మన అభ్యర్థి కోసమే కాకుండా తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. కూటమి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కూటమి అభ్యర్థులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో భాజపా, తెదేపా, జనసేన నాయకులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించామన్నారు.
ఏప్రిల్ 4న పార్లమెంట్, 8న అసెంబ్లీ స్థానాల పరిధిలో సమన్వయ కమిటీ సమావేశాలు జరపాలని సూచించారు. త్రివేణి సంగమంలో 3 పార్టీలు పనిచేసి ఖచ్చితంగా రాష్ట్రంలో విజయ బావుట ఎగురవేస్తాయన్నారు. వారికి బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, నర్సిపల్లి హారిక తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. You've seen yourself. Today I was here for the election committee meeting. You saw it. Everybody is working for Narendra Modi ji to be the Prime Minister of India for the 3rd time, and we are together, and you're going to see it very shortly. 4th of April, throughout Andhra Pradesh, all Lok Sabha, in all Lok Sabha Parliament, there will be a joint committee meetings, coordination meeting on 4th of April, and on 8th of April, throughout Andhra Pradesh, in all the assembly segments, there will be a joint coordination meeting of TDP, BJP and Jansena. ఎలక్షన్ పర్యవేక్షణకి సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు, అరుణ్ సింగ్ గారు వచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు ఎలక్షన్ కోసం అని చెప్పి సహప్రభారి, కనుక ఇన్ఛార్జ్, కో ఇన్ఛార్జ్ వారిరువురు కూడా ఇక్కడికి రావడం, ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. గత 3 రోజులుగా విజయవాడ కేంద్రంగా అనేక విషయాలపై వారు సమీక్షించడం జరిగింది. దానిలో ఏ రకంగా ఒక ప్రణాళికతోటి మనం ఎన్నికల్లో వెళ్ళాలి, పొత్తు ఉన్నటువంటి సందర్భంలో పొత్తు ధర్మం ఏమిటి, ఇటువంటి అంశాలపై వారు విస్తృతంగా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిన్ననే జనసేన రాజకీయ అడ్వైజర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు, వారిరువురితోటి కూడా నేను సమావేశం అవటం జరిగింది. ఆ సమావేశంలో కూడా అరుణ్ సింగ్ గారు, సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు ఉన్నారు. సాధారణంగా పొత్తు అనగానే పైన నాయకులు బాగానే కలుస్తారు, కానీ కింద పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క కలయిక, అది ఆ సంయమనంతో ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని మీద ఈ 3 పార్టీలు కూడా నిన్న చర్చించుకోవడం జరిగింది. టీడీపీ అధికారం కోసమో స్వలాభం కోసమో ఆవిర్భవించిన పార్టీ కాదని, ఆవిర్భావం నుంచి తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించే దిశగా ఆనాడు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అడుగులు వేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద ఆయన పార్టీ జెండా ఎగురవేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ 4 గోడల మధ్యకే పరిమితమైన రాజకీయం తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యుని ముంగిటకు చేరిందన్నారు. మదరాసి పరదాల మాటున మగ్గిపోతున్న తెలుగు జాతి ఔన్నత్యానికి ఎన్టీఆర్ వెలుగును ప్రసాదించారన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు హయాంలో ఆ వెలుగు విశ్వవ్యాప్తమైందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ వెలుగు మసకబారకుండా మరింతగా వన్నె తెస్తున్నారన్నారు. దేశ రాజకీయ యవనికపై దశాబ్దాలుగా ప్రస్థానం సాగిస్తున్న అతి కొద్ది ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం ముందు వరుసలో ఉందన్నారు. ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని మనుగడ సాగించడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. జరిగే ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తా చాటడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోసూరి చండీప్రియ, కీలపర్తి శ్రీనివాస్, సూరంపూడి శ్రీహరి, కప్పల వెలుగు కుమారి, కంటిపూడి రాజేంద్ర, కడియాల రాజశేఖర్, రఫీక్ రాజా, రాయి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్నది ఒక చరిత్ర. మద్రాసీలుగా పిలువబడే మనం ఆనాడు ఒక ఆత్మగౌరవం అనేది లేకుండా జీవించడం జరిగింది. అలాంటి తరుణంలో పార్టీని స్థాపించడం, తెలుగువాడి యొక్క సత్తాని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బలహీన వర్గాలు అన్నవాళ్ళు రాజకీయంలో రావడం, 4 గోడల మధ్య జరిగే రాజకీయం క్షేత్రస్థాయిలోని ప్రజల మధ్య జరిగే పరిస్థితులు వచ్చాయి. ఈరోజు సామాజిక న్యాయం అన్నది తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఈ రోజున అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. 2 రూపాయలకే బియ్యం, ఇలాగ అనేకమైన పెన్షన్ ఇలాంటి అనేకమైన అన్నింటికి కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే నినాదంతో ప్రజల్ని గౌరవిస్తూ రాజకీయ నాయకుడు అన్నవాడు ప్రజలకి జవాబుదారంగా ఉండాలని, ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అలాగా మన దేశానికే తెలుగువాడి యొక్క సత్తాన్ని చాటిన ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో కూడా తెలుగువాడి యొక్క సత్తా ఏంటో చాటే విధంగా ఆయన వ్యవహరించారు.
ఈరోజు అలాంటి ఒక పార్టీ ఈ రోజున దేశ విదేశాల్లో గుర్తింపు కలిగిన పార్టీని ఈరోజు భవిష్యత్ తరాల వరకు తీసుకెళ్లే బాధ్యత వెన్నంటి ఉండి నడిపిస్తా ఉన్నారు నారా లోకేష్ గారు. ఈరోజు 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. మార్పు మొదలైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరాన్ని గుర్తిస్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అవసరాన్ని ప్రతి సామాజిక వర్గం వారు గుర్తిస్తా ఉన్నారు. ఈరోజు సూపర్ 6 ద్వారా కానీ బీసీ డిక్లరేషన్ ద్వారా కానీ అనేకమైన కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మైత్రిని ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు తెలుగువారి యొక్క ఆత్మ గౌరవం కోసం, తెలుగువారి యొక్క గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసిందో ఆనాడు ఏ పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అదే పరిస్థితులు వస్తా ఉన్నాయి. తెలుగువాడు ఎక్కడైనా కనబడితే మీ రాజధాని ఏంట్రా అని చెప్పి హేళన చేసే పరిస్థితి వస్తా ఉంది. తెలుగువాడు ఎక్కడ కనబడినా మీ రోడ్లు ఏంట్రా అని చెప్పి హేళన చేసే పరిస్థితి వస్తా ఉంది. ఇలాంటి అనేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగువాడు అన్నగానే హేళన చేసే పరిస్థితులు వస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చున్నామో, ఏదైతే మీకు సంక్షేమ పరంగా మాట ఇచ్చున్నామో 100కి 100 అది అమలు చేస్తాం. తప్పకుండా రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తాం. దాత ఆశయాలకు విరుద్ధంగా గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి తేతలి కనికిరెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం 2 కూలర్లు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టే నారాయణమ్మ అనే దాత 40 సంవత్సరాల క్రితం గౌతమి జీవకారుణ్య సంఘానికి 19.7 ఎకరాల స్థలాన్ని దానం చేశారని టీకే తెలిపారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు టీకే విశ్వేశ్వరరెడ్డి తండ్రి తేతలి కనికిరెడ్డి జ్ఞాపకార్థం శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గౌతమి జీవకారుణ్య సంఘానికి చెందిన ఆస్తులన్నీ వృద్ధాశ్రమం సంస్థకే చెందాలని దాత వీలునామా రాశారన్నారు. నగరంలోని చాలా చోట్ల బిచ్చగాళ్ల వల్ల ట్రాఫిక్కు వాహన చోదకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారందరినీ జీవకారుణ్య సంఘానికి తరలించి ఆహారం, వసతి, వైద్య సదుపాయం కల్పిస్తే బిచ్చగాళ్లు లేని నగరంగా మార్చడానికి అవకాశం ఉంటుందన్నారు. జీవకారుణ్య సంఘం ఆస్తులు సుమారు 500 కోట్లకు పైగానే ఉంటాయన్నారు. కార్యక్రమంలో తేతలి సుబ్బాయమ్మ, తేతలి ఉమామహేశ్వరి, తేతలి వెంకట సత్యనారాయణ రెడ్డి, తేతలి పద్మావతి, తేతలి గురురెడ్డి, తేతలి అరుణ, తేతలి సత్యవేణి, తేతలి కైలాష్ రెడ్డి, తేతలి రుషిత్ రెడ్డి, రాజమహేంద్రి కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య, తేతలి మీనాక్షి, మేఘనారెడ్డి, కోన అర్జున్ రెడ్డి, కోన వర్ధిని తదితరులు పాల్గొన్నారు. మా తండ్రి గారు అయినటువంటి తేతల కనికిరెడ్డి గారి యొక్క సంవత్సరీకం అంటే వర్ధంతి సందర్భంగా మన స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘం యొక్క అనాథ వృద్ధులు, అనాథ పిల్లలు ఉన్నటువంటి ఈ శరణాలయంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మరి వేసవకాలం దృష్ట్యా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఒక 2 కూలర్లు బహుకరించడం జరిగింది. అలాగే వారందరికీ పిల్లలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి అందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. మరి జీవకారుణ్య సంఘానికి 100 కోట్లు ఆస్తుందండి. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ఇది 19.75 ఎకరాలు. ఇది ఒక ఆవిడ ఆ 19.75 ఎకరాలని కూడా జీవకారుణ్య సంఘం స్వామి కారుణ్యానంద స్వామికి వీలునామా జీవకారుణ్య సంఘానికి చెందేలా రాసి వీలునామా ఆయనకి ఇవ్వటం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని ఆక్రమించడం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్కి అని చెప్పి 3 ఎకరాలు లాగేశారు. అలాగే ఎండోమెంట్స్ వాళ్ళు ఒక 2 ఎకరాలు లాగేశారు. గోరక్షణ సంఘం వాళ్ళు వాళ్ళ 3 ఎకరాలు లాగేశారు. ఇలా ఎవరిబెట్టి కాల్లో ఈ అనాథలకు సంబంధించినటువంటి అనాథ వృద్ధ శరణాలయానికి సంబంధించిన ల్యాండ్ కానివ్వండి, అలాగే దీనికి సంబంధించి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. మిర్తపాడులో కానీ, రాజమండ్రి సిటీలో కానివ్వండి, బయట చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని చాలామంది కొంచెం అన్యాక్రాంతం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఈ ఎవరైతే భిక్షాటకులు ఇళ్ళ ఉన్నారో, అలాగే మన మారంపూడి సెంటర్ దగ్గర ఎక్కడ సిగ్నల్స్ పెడితే అక్కడ అలా ఉండి కార్లు గడ్డొచ్చేస్తుంటారు. వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి కొన్ని 100 కోట్ల ఆస్తున్నటువంటి ఈ జీవకారుణ్య సంఘంలో షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, అకామిడేషన్, వైద్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి రాజమండ్రిలో అడుక్కునే భిక్షగాళ్ళు ఎవరో లేని విధంగా తయారు చేయాలన్నది నా కోరిక.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ కృష్ణారంగారావు హాజరై టీడీపీ జెండా ఎగురవేసిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గోరంట్ల మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పార్టీ పుట్టింది అని, సంక్షేమానికి అభివృద్ధికి ఆద్యుడు ఎన్టీఆర్ అని, తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు, ఆవిర్భావం తరువాత అని చదవాల్సిందేనన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో చంద్రబాబు నాయుడు పార్టీ ముందుకు తీసుకువెళుతున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమి విజయాన్ని సాధించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, ఆర్ని వాసుదేవ్, గంగిన హనుమంతరావు, మజ్జి పద్మావతి, ఆళ్ల ఆనందరావు, ఎర్రమోతు ధర్మరాజు, పిన్నింటి ఏకబాబు, దండమూడి ప్రసాద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నున్న కృష్ణ, గంగిన నాని, బిక్కిన సాంబు, కోరాడ వెంకటేష్, దండమూడి ప్రమీల, గుత్తుల కృష్ణ, పాతూరి రాజేష్, మర్రెడ్డి రమేష్, మద్దామణి, మట్టా శ్రీను, గోకా శ్రీను, దారా అన్నవరం, ఎంఎస్ఆర్ శ్రీను, ముత్యం, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మార్చి 29వ తారీఖున ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. తెలుగు తేజం, తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు చింతించి నూతన విధానాలు రావాలి, రాష్ట్రం బాగుపడాలి, తెలుగువారు గౌరవించబడాలన్న లక్ష్యంలో తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఆ రోజు నుంచి నేటి వరకు అప్రతిహతంగా తెలుగుదేశం పార్టీ లక్షలాది మంది కార్యకర్తల బలంతో ముందుకు సాగుతూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, తెలుగు జాతికి ఒక గుర్తింపును గౌరవాన్ని తేవడం మనం చూసాం. నటుడుగా ఆకాశానికి అంత ఎత్తుకైన మహానుభావుడు రామారావు గారు రాజకీయ రంగంలో కూడా నూతన ఒరవడిని పెట్టి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాష్ట్రాన్ని గౌరవప్రదమైన స్థానానికి చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాంటి మహానుభావుని వాళ్ళు స్మరించుకుంటూ ఉన్నాం. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ గేటు వద్ద బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం పక్కన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సర్వజన శ్రేయస్సుకు సకల బాధలను తొలగించి సర్వ సమృద్ధిని ఒసగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నండూరి సుబ్బారావు దంపతులు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా వైభవోపేతంగా జరుగుతుంది. పాల్గొన బహుళ చతుర్థి శుక్రవారం ఉదయం నుంచి మండప పునర్పూజలు, సహస్రలింగార్చన, సూర్య నమస్కారాలు, క్షీరాదివాసాలు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలతో వేదమంత్రాలతో పరిసర ప్రాంతాలు మార్పురోగి ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివెరిసింది. 30వ తేదీ పాల్గొన బహుళ పంచమి స్థిరవారం ఉదయం 8:02 ధ్వజస్తంభం ప్రతిష్ట, స్వామివారి విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి, కళాన్యాసం, ప్రాణప్రతిష్ట, స్వామివారి దర్శనం, శాంతి కళ్యాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మశ్రీ నండూరి సుబ్బారావు ఆలయ కమిటీ, జక్కంపూడి కుటుంబ సభ్యుల సారథ్యంలో ఈ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. सर्वेभ्यो देवेभ्यो नमः पश्चागच्छेवादिभ्यानो आराजिज्ञात्सरभवतः अतस्सामाजिज्ञातु तस्मात् जाता अजावयः महाव माधवाय नमः ब्रह्मणे नमः यत्पुरुषं महावः आवाहयति सर्वेभ्यो देवेभ्यो नमः आवाहयामि आवाहनं समर्पयामि पुरुषयेवेद. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి 73వ వార్షిక సంగీత మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బ్రహ్మసభ సాహితీ రూపకం ప్రదర్శించారు. రామాయణంలోని పలు ప్రధాన పాత్రలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. గోదావరి గట్టున ఉన్న సమితి హాలులో జరిగిన ప్రదర్శనలో బ్రహ్మగా టీవీ నారాయణరావు, నారదుడి పాత్రలో మల్లాప్రగడ శ్రీమన్నారాయణ, ఆంజనేయ స్వామిగా దోర్బల ప్రభాకర్ శర్మ, వాల్మీకి మహర్షిగా ధూళిపాల మహాదేవమణి, లక్ష్మణుడిగా కడిమెళ్ల వరప్రసాద్, విశ్వామిత్రుడి పాత్రలో పాసర్లపాటి బంగారయ్య ఆద్యంతం ఆకట్టుకున్నారు. రామాయణ ఇతిహాసంలోని ప్రధాన ఘట్టాలను ప్రదర్శించిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. నగరానికి చెందిన పలువురు కళాభిమానులు హాజరై రూపకాన్ని తిలకించారు. వక్కలంక లక్ష్మీ నరసంబ పుణ్య దంపతుల సంస్మరణగా, కుమారులు ముత్య శ్యామసుందరి సంస్మరణగా, సమితివారు జూపూడి వెంకటేశ్వరరావు సరోజిని పుణ్య దంపతుల సంస్మరణగా, కుమారులు జూపూడి వెంకట రమణారావు, సోదరులు విశ్వనాథం, సూర్యప్రకాశ్రావు సంస్మరణగా, కుమారుడు వివిఎస్ కృష్ణ వితరణతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం భాస్కర్ రామ్, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. విశ్వామిత్ర మహర్షి రామకథలో అడుగు పెట్టిందే సీతారామ కళ్యాణం కోసం అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అందువల్లనే
ఏమిటయ్యా మీ అబ్బాయిని ఇవ్వమంటే ఇంత ఆలోచిస్తున్నావు? నేను అనుకున్న పని పూర్తి కాగానే పువ్వుల్లో పెట్టి మీ అబ్బాయిని ఇస్తాను అంటే పూలదండలలో ముంచెత్తి పెళ్లి కొడుకుగా చేసి ఇస్తాను అని అస్త్ర విద్యలు ఇవ్వడం ద్వారా, సీతమ్మతో కళ్యాణం జరిపించడం ద్వారా రామ అవతార ప్రయోజనం నెరవేరేలాగా చేసేందుకు కావలసిన పాత్ర, వారి పాత్రత తెలిసి జగన్నాటకంలో పరమాత్మ వారికి ఇచ్చాడు. సకాశాత్తస్య సూర్యస్య శృతిస్తిస్రో అధ్యగాం ముదా బాల్యే ఫలమితి అహం యం సూర్యం అహం స్వీకృతవాన్ తస్యైవ సూర్యస్య అపచార నివారణార్థం తస్య సూర్యస్యైవ సన్నిధిం గత్వా ఉదయాస్తమయోః మమ ద్వయోః అపి పర్వతయోః పాదౌ కృత్వా యత్ర సూర్యః గచ్చతి తత్ర ఏవం గచ్చతః సూర్యస్య ఉభయపార్శ్వతః అపి అహం తత్రైవ స్థిత్వా అహం వేదాన్ త్రీన్ అహం పఠితవాన్. ఇప్పుడు ఈ మాత్రంగా కనిపిస్తున్నారు కానీ అవసరమైతే ఇంకా చిన్నగా కూడా అవ్వగలరు. పృషదంశక మాత్రసం, చిన్న పిల్లి అంత పరిమాణంలో కూడా తయారై లంకలోకి దూరేటువంటి అవకాశం ఉంది. కానీ త్రిలోక దైత్య భీకరం మహాప్రతాపశాలినం జితేంద్రియం సుఖప్రదం సదా భయార్తి నాశకం. అటువంటి ఆయన యశస్కరుడు. అటువంటి ఆయన నమామి రామ సేవకం సమీరనందనం హరిం. సమీరనందనుడైనటువంటి హరి అయినటువంటి ఆ హనుమత్ స్వామికి తరువాత నా స్థానంలో కూర్చోవలసినటువంటి ఆయన చిత్రమైన వ్యక్తి. అజాడ్యం, వాక్పటుత్వం రెండు ఇప్పుడు మాట్లాడిన మాటల్లోనే మనం చూచాం. ఏ సమయంలో ఏది అవసరమో, ఏ సమయంలో పరాక్రమాన్ని ప్రదర్శించాలో, ఏ సమయంలో సాటుగా మాటుగా దాగి ఉండి ప్రశాంతంగా అన్వేషణ సాగించాలో హనుమకు తెలిసినంత బాగా మరి ఎవరికీ తెలియదేమో అనిపిస్తుంది. ఆలోచించి చూడగా రాముడంతటి వాడు ఒక గొప్ప మాట అన్నాడు. హనుమ ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపి శేషస్యేహోపకారాణం భవామ రుణినో వయం అన్నాడు. హనుమా, నీవు చేసిన ఉపకారాలకు గాను ఒక్కొక్క ప్రాణాన్ని సమర్పిస్తే నా ప్రాణాలు అయిపోతాయి, కానీ నీ ఉపకారాలు మిగిలే ఉంటాయి సుమా. చక్షుశ్రవుడు, కళ్ళే ఆయనకి చెవులు, సర్వము చెవులుగానే వింటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఆదిశేషుడు లాంటి వాడికి కూడా రామాయణం మనోహరం. ఇటువంటి రామాయణ ఆవిర్భావం చాలా చిత్రంగా జరిగింది. ఈ లోకంలో ఈవేళ ఉపనయనం కేవలం పెళ్లి కోసం చేసుకుంటున్నారు, సంధ్యావందనాలు అడిగంటాయి. ఆ వేళ కూడా మహర్షులు, కొంతమంది మహర్షులు తపస్సుకే అంకితం అయ్యారు తప్ప వేదాభ్యాసానికి అంకితం కాలేదు చాలామంది. సమితి మొట్టమొదటి చెప్పినట్టు అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఇది గుర్తించి గవర్నమెంట్ వారు ఇంత ఏరియా సమితికి దానాదత్తం చేశారు. ఎందుకు నిస్వార్థ సేవ చేస్తారు వీళ్ళని. దాంట్లో ఓపెన్ ఎయిర్ థియేటర్లో కొట్టుకోట బయట సభ కండక్ట్ చేశాం. ఆ తర్వాత 98-99 సంవత్సరంలో నేను రోటరీ గవర్నర్గా ఉన్న సమయంలో నా అదృష్టశాస్త్రం ఒక మ్యూజిక్ లెవెల్, ఒక రోటేరియన్, ఒక రోటరీ డిస్ట్రిక్ట్ నుంచి ఇంటర్నేషనల్గా తీసుకొచ్చిన గ్రాంట్ ద్వారా ఇక్కడ ఒక చక్కటి స్టేజ్ కట్టి కూర్చున్న 500 చైర్స్, యారబడ్ ఏరియా స్ట్రక్చరు, టాయిలెట్స్, వాటర్ సప్లై, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ పెట్టి అది కూడా ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కింద నెక్స్ట్ స్టేజ్ డెవలప్ చేశారు. ఆ తర్వాత స్టేజ్లో నాయకులు ఎంత అద్భుతమైన బల్బులు దీనికి తీసుకొచ్చారంటే ఈ సమితి నాయకులు, ఇక్కడ నేను కొన్ని పేర్లు చెప్పక తప్పదు. ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అతి సుందరంగా, అందరూ ఇంత కంఫర్టబుల్గా, ఒక చక్కటి ఏసీగా, ఏ ఇంటర్నేషనల్ లెవెల్కి తగ్గని సౌండ్ సిస్టమ్తో, ఏ ఇంటర్నేషనల్ లెవెల్కి నేను అనేక దేశాల్లో అనేక ప్రోగ్రామ్ కెనడీ సెంటర్ దగ్గర నుంచి చూసి వచ్చాను. ఎక్కడ కూడా పీసంతర తగిన సౌండ్ సిస్టమ్తో
పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప ఆర్టిస్టులు వచ్చి ఇక్కడ ఈ అట్మాస్ఫియర్లో అసలు ఒక ప్రోగ్రామ్ ఇస్తేనే ధన్యమవుతుంది అన్న స్టేజ్కి దీన్ని తీసుకొచ్చారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ద్వారా ప్రగతికి బాటలు పడేలా చేయాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ నిరంకుశ విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి వారిలో చైతన్యం తేవాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా కృషి చేసి ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసేలా చేయాలని కోరారు. నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇందుకోసం 18 కోట్ల రూపాయల నుంచి 20 కోట్లు చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు. అనపర్తి స్థానాన్ని భాజపాకు కేటాయించడంతో రామవరంలోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో వైకాపా అరాచకాలను ఎదుర్కొంటూ పార్టీని విజయం దిశగా తీసుకువెళుతున్నామని, ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంపై అధినేత చంద్రబాబు, లోకేష్ పునరాలోచన చేయాలని కోరారు. ఈ స్థానం నుంచి తెదేపా అభ్యర్థి బరిలో లేకపోతే ఆ ప్రభావం పార్లమెంట్ స్థానంపైన ఉంటుందన్నారు. తన వద్ద ధనబలం లేకపోవడమే నేడు ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నట్లు కన్నీటి పర్యంతమయ్యారు. 42 ఏళ్ల పాటు పార్టీ కోసం పడిన కష్టాన్ని, తనకు జరిగిన అన్యాయం గురించి 5 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. లేదా అనే దానికన్నా ప్రధానమైన విషయం ఇక్కడ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమే దానికి నడుము బిగించాలి. దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ పరంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. అంతవరకు ఎవరు ఆవేశాలు ప్రదర్శించవద్దని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. మేము భౌతికంగా జీవించి ఉంటాము. మమ్మల్ని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ మీకోసం నేను పోరాడతా. నేను జీవించి ఉన్నంత కాలం కార్యకర్తల కోసం పోరాడతాను అని మీ అందరికీ మరొక మారు తెలియజేసుకుంటూ మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు. స్థానిక దానవాయిపేటలో ఉన్న సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చిలో మహాశుక్రవారం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. పేరిష్ పాస్టర్ బి రాబర్ట్ విజయ్ కుమార్ ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటల ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రజల పాప ప్రక్షాళన, వారికి మేలు చేసేందుకు సిలువనెక్కి నేడు 7 మాటలు బోధించారని పాస్టర్ విజయ్ కుమార్ అన్నారు. ఈ మహాశుక్రవారం సందర్భంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తిరిగి 3 రోజుల తర్వాత ఆదివారం ఈస్టర్ సందర్భంగా తిరిగి లేస్తారన్నారు. ఆయన చూపిన శాంతి మార్గం పయనిస్తూ బోధనను అనుసరణ చేస్తూ అందరూ ముందుకు సాగాలని ఉద్బోధించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపవాస దీక్షలో ఉండి క్రైస్తవులు ఈ మహాశుక్రవారం ప్రార్థనలో పాల్గొన్నారు. అడిషనల్ పాస్టర్లు జె నెల్సన్, ఫ్రాన్సిస్ వెస్లీ, కె సుచందన్ పాల్ పీటర్స్ తదితరులు పాల్గొన్నారు.
3వ మాటకు సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసి పార్టీని అధికారంలోకి తేవడమే ఆయనకు అందరూ ఇచ్చే ఘనమైన నివాళి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక శ్రీరామ్ నగర్ గన్ని కృష్ణ నివాసం వద్ద ఘనంగా జరిగాయి. ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి గన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా విగ్రహం స్థానే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను పార్టీ కార్యకర్త విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకులు కంచిపాటి గోవింద్ ఎగురవేయగా పార్టీ ఆవిర్భావ కేకును వింజమూరు సత్యనారాయణ కట్ చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పులూరి జానకిరామయ్య, అధికార ప్రతినిధి సంసాని ప్రసాద్, ఆడారి లక్ష్మీనారాయణ, సింహాద్రి సతీష్, వానపల్లి శ్రీనివాసరావు, కేవి శ్రీనివాస్, పేరూరి అంజి, మొండి సత్యనారాయణ, వానపల్లి సాయిబాబా, బాల, ఆర్ సుబ్బారావు, రాజబాబు, సావిత్రి, తేజ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మానవత్వంతో పేద ప్రజలకు వైద్య సేవలు అందించే వైద్యులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి అన్నారు. ఆయన జన్మదిన వేడుకలు పలు ప్రాంతాల్లో వైసీపీ నాయకుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఎంపీ కార్యాలయంలోనూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ కార్యాలయంలోనూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎన్వి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా శ్రీహరి మాట్లాడుతూ రోగులను సైతం ప్రేమించే వ్యక్తి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ భరత్ రామ్లో నిర్ణయం తీసుకుని ఆయన సేవలు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ అంతటికీ ఆయన సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. మానవతా కోణంలో వైద్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని గర్వంగా చెప్పుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా. ఎందుకంటే కరోనా టైంలో కూడా ప్రపంచంతో ఒకవైపు వెళ్తే కరోనాకి ఏమి భయపడక్కర్లేదు, ఎదురెళ్ళొచ్చు అని చెప్పిన మొదటి డాక్టర్ కానీ వైద్యుడు కానీ ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు. అంటే మనుషులుగా మానసికంగా వ్యాధి చంపేస్తుంటే ఒక వైద్యుడిగా ఆయన మనందరికీ కూడా మనోనిర్భరం నింపి ధైర్యం ఇచ్చిన వ్యక్తి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు. అలాగే ఆయన వైద్యం కూడా ఏ విధంగా ఉంటుందంటే మనిషిని తన కుటుంబ సభ్యుల కింద, ఎక్కడ కూడా పేషెంట్ కింద కానీ బయట వాళ్ళ కింద కానీ ఎప్పుడు కూడా తన కుటుంబ సభ్యుల కింద ప్రేమించే వ్యక్తి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు. అందుకే ఆయన్ని ఈరోజు వైద్యుడి కింద ఎవరు చూడట్లేదు. ఆయన ఒక అభినవ వైద్యుడు. రాజమండ్రికి చికిత్స చేయడానికి, రాజమండ్రి పార్లమెంట్ చికిత్స చేయడానికి బయలుదేరి మహాసంకల్పంతో జగన్ గారిది, మార్గాన్ భరత్రామ్ గారు జెండా పట్టుకుని బయలుదేరిన వైద్యుడైన ఆయన మరిన్ని జన్మదినోత్సవాలు మా అందరి మధ్యన జరుపుకోవాలని, ఆయన సేవలు రాజమండ్రి అంతా విస్తరించాలని కోరుకుంటూ, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్. ఎవరైనా లైక్ చేస్తారండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో శుభ శుక్రవారం కొంతమూరు నుంచి శిలువతో క్రైస్తవుల భారీ ర్యాలీ. త్రివేణి సంగమంలో కూటమి పార్టీలు పనిచేస్తాయి. బీజేపీ సమావేశంలో పురంధరేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి. గౌతమి జీవకారుణ్య సంఘంలో టీకే సేవా కార్యక్రమాలు, బిచ్చగాళ్లందరికీ ఆశ్రయం కల్పించాలని సూచన. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడమే టీడీపీ లక్ష్యం. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.